ఒకటి ఏపీ రాజకీయాలకు సంబంధించి ఆయన ఏం మాట్లాడినా సంచలనంగా మారుతుంది. పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన చేసినటువంటి తీరు కావచ్చు. ఇక్కడ నాకు 2, 3 పాయింట్లు నాకు క్లారిటీ ఇవ్వాలి. ఒకటి, కడపకి సంబంధించిన వివాదాన్ని మీరు కూడా చూస్తున్నారు. రాయలసీమ జిల్లాకు సంబంధించి మీరు కూడా అక్కడ వాసిగా ఉన్నారు కాబట్టి, ఆయన అక్కడ చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ మాట్లాడినటువంటి తీరు కావచ్చు, అలాగే వైసీపీ మీద మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వాటికి సంబంధించి ఒక ఆన్సర్ ఇవ్వాలి. దాంతోపాటు నిన్న అల్లు అర్జున్ వ్యవహారానికి సంబంధించి ఆయన కీలకంగా స్పందించారు. చాలా రోజుల తర్వాత చాలా గ్యాప్ తీసుకొని అందరూ మాట్లాడేసిన తర్వాత చివరిగా ఆయన చేసింది తప్పు, అల్లు అర్జున్ అలా చేయకుండా ఉండాల్సింది, రేవంత్ రెడ్డి మాట్లాడింది కరెక్ట్ అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. ఏం చెప్తారు ఈ రెండింటికి సంబంధించి? అంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాటిక్ గానే రాజకీయాలు మాట్లాడుతున్నాడు. దాంట్లో కొన్ని సానుకూలంగా అప్రిసియేటబుల్ అంశాలు కొన్ని ఉన్నాయి, చాలా వరకు ప్రశ్నలకు గురయ్యేవి ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు రాయలసీమకు సంబంధించినంత కడప గొడవ, ఎంపీడీఓ పైన జరిగినటువంటి ఘర్షణ సంబంధించినంత వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన వ్యక్తి పాల్గొన్నాడు. అక్కడ పాయింట్ ఏంటంటే వాళ్ళ అమ్మ ఎంపీపీ, ఆయన కాదు. సహజంగా అసలు ఆయన ఆఫీస్కే పోకుండా ఉండాల్సింది. ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి కదా. ఎంపీడీఓ తప్ప పక్కన పెడదాం. పైపించి మీరు అధికారంలో లేరు, ప్రతిదీ కాంట్రడిక్షన్ వస్తుంది, లేనిపోయిన ఇష్యూ వస్తుంది తెలిసిన తర్వాత వాడికి ఎందుకు పోవాలి? వాళ్ళ అమ్మ పని వాళ్ళ అమ్మ చేసుకున్నట్టుగా చేసుకోవాలి. అక్కడ వైసీపీ వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఆ గొడవలో ఏం జరిగింది అని పోలీసులు విచారణ తేలుతుంది, అరెస్ట్ చేయండి చేసుకొని. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ధైర్యం చెప్పడం కోసం వెళ్ళొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయ కోణం ఎక్కువ కనిపిస్తోంది. సమస్యను ఆయన పరిష్కరించదలుచుకుంటే తప్పేం లేదు, పోవచ్చు, భరోసా ఇవ్వచ్చు. అహంకారంగా ఏమైనా ప్రవర్తిస్తే వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోండి. కానీ ఆయన మాట్లాడిన పదాలు ఏమో ఆ ఘటన అయిపోయింది. ఇది మొత్తం వైసీపీకి పూసేసి, వైసీపీ పార్టీ ఎట్లాంటి పార్టీ, ఈ ప్రాంతంలో దౌర్జన్యాలు పెరిగిపోయినాయి, అహంకారం, ఇంకా మీరు అధికారంలో తోస్తా తాళదీస్తా, ఇవి అవసరమా? అదే డిప్యూటీ సీఎం తాడదీయదలుచుకుంటే అహంకారం, అన్ని అహంకారాలు తాడదీయాలి. కడప జిల్లాలోనే ఇంకొక సిబిఆర్ఓ పైన ఒక తెలుగుదేశం నాయకుడు ఎవరో పోయి దాడి చేద్దా, ఆయన తాటగాడి తీయాలి కదా. రాయలసీమ ప్రాంతంలో కొన్ని చోట్ల అమ్మాయిల పైన అగత్యాలు జరిగిద్దా, వాళ్ళ తాటగాడ తీస్తామని చెప్పొచ్చు కదా. మనం ఏ తాట, వాళ్ళు వైసీపీ వాళ్ళ తాట మాత్రమే తీస్తారా? ఇట్లాంటివి వస్తాయి అన్నెసరిగా ఇట్లాంటి కామెంట్లు చేస్తే. రెండోది క్యాంపు కార్యాలయం పెడతాం. ఎందుకు క్యాంపు కార్యాలయం పెట్టేది? మీరు అమరావతి నుంచి ఆదేశిస్తే పనిచేయరా పోలీసులు? కాబట్టి ఇప్పుడు అరెస్ట్ చేసింది మీరా? పోలీసులే కదా. కాబట్టి ఇవి అనవసరం. కాబట్టి అది కొంచెం పొరపాటు ద్వారా క్యాంప్ ఆఫీసర్ ఇక్కడ ఏదో జరిగిపోతున్నాయి దాడులు ఇవన్నీ. ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న దాడుల్లో ఏఎస్టీ దాడులు ఎక్కడ జరుగుతున్నాయి? చర్చ అంతా గోదావరి జిల్లాలపైన ఆడ ఎందుకు క్యాంప్ ఆఫీస్ పెట్టాలి? క్యాంప్ ఆఫీస్ ఫస్ట్ అయినా. కాబట్టి దాడులు, ఈ నేరాలు అవన్నీ మన డీజీపీ గారు ఇచ్చి పవన్ కళ్యాణ్ గారు అడిగితే ఎక్కడ జరుగుతున్నాయి దాడులు తెలుస్తాయి. దాడులు అంటే ఈ ఎంపీడీఓ కాదు, ఘర్షణాత్మక వారిని దాడులు ఇట్లాంటివన్నీ రాయలసీమలు ఎంత జరుగుతున్నాయి, కోస్తాలో ఎంత జరుగుతున్నాయి, రాజమండ్రిలో ఎంత జరుగుతున్నాయి, గోదావరిలో అన్ని. డీజీపీ నేను లెక్కలు 31 ఇస్తారు కదా, ఈ రోజు ఇస్తారు అనుకుంటా. ఆ లెక్కలు చూస్తే ఎక్కడ క్రైమ్ మీద ఆడపోయి క్యాంప్ ఆఫీసులు పెట్టుకోవాలి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో లోయెస్ట్ క్రైమ్ రేట్ రాయలసీమలో ఉండేది. బస్ ఆయనకి తెలుసో తెలియదు. అది సినిమాల్లో సినిమాల్లో నరసింహారెడ్డి, ఇంద్ర వాళ్ళ అన్న సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసి ఇదే రాయలసీమ అనుకుంటే కరెక్ట్ కాదు. బట్ డీజీపీ రిపోర్ట్ చూడండి, అన్న సినిమా, బాలకృష్ణ గారి సినిమా చూసేసి ఇదే రాయలసీమని క్యాంప్ ఆఫీస్ పెడతానంటే అది పెద్ద ప్రయోజనం ఉండదు. అంటే వారు క్యాంప్ ఆఫీస్ పెడదలుచుకుంటే ఏదో చోట క్రైమ్ రిపోర్ట్ ఎక్కడుందో అక్కడ పెట్టుకోండి, బాగానే ఉంటుంది. కానీ వారు ఎంపీడీఓ పైన దాడి చేసిన వాళ్ళు కఠినమైన చర్యలు తీసుకోవాలి, దాన్ని తప్పబట్టాల్సిన అవసరం లేదు.